అందరికి తెలుసు. సంతోషం. వెరీ గుడ్. మన జీవితము చాలా విలువైనది. ఎక్కువ అయిపోతే కష్టం అవుతుంది. ఓకే, రైట్, వెరీ గుడ్, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ వాయిస్ క్లియర్గా ఉండాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ గట్కేశ్వర్ వెనకాల హైదరాబాద్ ఉంది కదా, అవతల అక్కడ టైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది. ఎంతమందికి తెలుసు? కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆ కాలేజ్ నుంచానా? తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఆ కాలేజ్లో నేను ఇంజనీరింగ్ 1 month చేశాను. 1 month మాత్రమే చేశాను. తర్వాత నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. నా ఫస్ట్ ఓరియంటేషన్ డే రోజు చైర్మన్ ఒక కథ చెప్పాడు. అది నాకు చాలా నచ్చింది. ఆ కథతోటి నేను ముందరికి వెళ్ళాలనుకుంటాను. ఏమన్నాడంటే, ఒక శిల్పి అంట అడవిలో వెళ్తా ఉంటుంటే ఆయన ఒక పెద్ద బండరాయిని చూశాడంట. ఆ బండరాయిని చూసి ఆ బండరాయితోటి మాట్లాడుతూ ఉన్నాడంట. నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే, నువ్వు నాకు అనుమతి ఇస్తే గనక నేను నిన్ను ఒక శిల్పం లాగా చేస్తా అని అన్నాడంట. అయితే అది అన్నదంట, నువ్వు శిల్పం లాగా చేయాలంటే నేనేం చేయాలని అడిగిందంట. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నా చేతిలో ఉంటే సరిపోతుంది, నేనేం చెప్తే అది చేస్తే సరిపోతుంది. నేను నిన్ను చెక్కుతాను, ఒక 1 నెల రోజులు పడుతుంది. 1 నెల రోజులు నేను చెక్కిన తర్వాత ఒక శిల్పం లాగా చేస్తాను, నీకు ఒక విలువను తీసుకొస్తాను అని అన్నాడంట. అది అన్నదంట, 1 నెల రోజులు నీ చేతిలో ఉండి వేలాది మంది వస్తున్నారంటే నా జీవితం మారిపోయింది, నాకు విలువ వచ్చిందని అనుకుందంట. ఇంతలో ఆ విగ్రహాన్ని మొక్కడానికి వచ్చినటువంటి వాళ్ళు కొబ్బరికాయలు కూడా కొడతారు కదా, కొబ్బరికాయలు కొట్టాలి కదా, కొబ్బరికాయలు కొట్టడానికి బండ కావాలి కదా. బండ ఎక్కడ నన్ను ఎత్తుకుతా ఉంటుంటే అక్కడ ఒక బండ కనిపించిందట. ఆ బండ ఏ బండ తెలుసా? మొట్టమొదటిగా నాకు అవసరం లేదని చెప్పింది కదా, ఆ బండ దొరికిందట. ఆ బండకు తీసుకొచ్చి ఈ విగ్రహం ముందలు పెట్టి ప్రతిరోజు వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉన్నారట. జీవితాంతం ముట్టుకాయలు తింటాను ఉంది. ఒక 1 నెల రోజులు నీ జీవితం నాకు ఇవ్వు, నేను నీకు విలువనిస్తానంటే అది ఇష్టపడలేదు. కానీ జీవితాంతము దెబ్బలు తింటా ఉంది. కానీ ఈ మొదటి రాయి ఏదైతే ఉందో అది ఒక 1 నెల రోజుల వరకు దేవుని చేతిలో ఉండడానికి, లేకపోతే ఆ శిల్పి చేతిలో ఉండడానికి ఇష్టపడింది. దానికి ఒక మంచి విలువను ఆ శిల్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇది బాగుంది. ఓకే, సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన జీవితాల్లో విలువ రావడం కోసము, నా జీవితంలో అది వస్తే నాకు విలువ వస్తుంది, లేకపోతే ఇది వస్తే విలువ వస్తుంది అని మనం అనుకుంటా ఉంటాం. అది లేకపోవడంతో నా జీవితంలో విలువ లేదు, లేకపోతే ఆ పరిస్థితి లేకపోవడంతో నా జీవితంలో విలువ లేదని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఒకవేళ మనం ఆ రాయికి జరిగినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే కనుక మన జీవితంలో ఏదో పొందుకోకపోవడం విలువ లేకపోవడం కాదు, కానీ కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లేకపోతే కొన్ని విషయాలను మనం తీసుకోకపోవడం బట్టి, తీసివేయకపోవడంతో మన జీవితంలో విలువను మనము గమనించలేకపోతున్నాం. సాతానుడు మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో ఉన్నటువంటి సాతానుడు మన జీవితంలో చాలాసార్లు మనకున్నటువంటి విలువను తెలియకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఆపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మెసేజ్ టైటిల్ నేను ముందరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మన మెసేజ్ టైటిల్ నేనెంత ధన్యుడినో. చెప్పండి, నేనెంత ధన్యుడినో. అందరు చెప్పాలి, నేను ఎంత ధన్యుడినో నాకే తెలియదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎవరికైనా గుర్తొచ్చిందా సినిమాలో డైలాగ్? మీ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ? పాస్టర్ గారు ఉన్నారు, బయటకు వెళ్ళారా? ఓకే, పాస్టర్ గారు లేదంట, ధైర్యంగా చెప్పొచ్చు. ఇది ఏ సినిమాలో డైలాగ్? ఏ సినిమాలో డైలాగ్ తెలీదా? నేను చెప్పనా? నేను ఎంత ధన్యుడనో నాకే తెలియదు. ధన్యుడిని ప్లేస్ లో తీసేసి ఇంకొకరు పెట్టండి, దానికి ఆపోజిట్ పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 4th మూవీలో ఏమంటాడు? నేను ఎంత ఎదవనో నాకే తెలియదు అని అంటాడు.
అది ఒక డైలాగ్ అయిపోయింది. దానికి క్రేజీగా ఫాలోవర్స్, మళ్ళీ డైలాగ్ ఎక్కడ పడితే అక్కడ వాడడం. దాని తర్వాత జనాలు అందరూ కూడా నేను ఎంత ఎదోనో నాకే తెలీదు, నేను ఎంత పిచ్చోడో నాకే తెలీదు, నేను ఎంత చెడ్డోడో నాకే తెలీదు. అరే దేవుడిని నువ్వు ధన్యుడు రా, నువ్వు ధన్యురాలు రా అంటే నువ్వేం చెప్పుకుని తిరుగుతా ఉన్నావు? పిచ్చోని ఎదవని సాతానుడు చేస్తా ఉన్నాడు. ఇది ఈరోజు తమ్ముడి మెసేజ్ అందుకున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక మంచి అవకాశం చాలా మంది యువకులతో మాట్లాడడానికి. నువ్వెంత ధన్యుడో నీకు అర్థం కావట్లేదు. దేవుడు నీ కోసం ఆలోచన చేసినటువంటివి, దేవుడు నీ కోసం ప్రణాళిక చేసినటువంటివి, దేవుడు నీ కోసం ఉద్దేశించినటువంటివి నువ్వు గ్రహించకుండా ఆ సాతానుడు చెప్పేటువంటి మాటలు పెట్టుకుని, అందుకని చాలా మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకోసమే చాలా మంది యవనస్తులు చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? జీవితం యొక్క విలువ తెలియక. ఇక్కడ ఉన్న మనలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నా జీవితానికి విలువ ఒక 30,000 జీతం వస్తే, లేకపోతే ఒక మంచి వ్యాపారం చేస్తే, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, లేకపోతే ఇంకా మంచి బైక్ కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే నాకు విలువ వస్తుందని అనుకుంటా ఉన్నారు. ఒకసారి నేను న్యూస్ పేపర్లో చదివా, 70,000 నెలకి జీతం సంపాదించేటువంటి ఒక అందమైనటువంటి యవనస్తురాలు ఆత్మహత్య చేసుకుందంట. నీకు నాకు అనిపిస్తుంది 70,000 జీతం వస్తే చాలు, ఇంకా జీవితానికి విలువ వచ్చేసిందని. కానీ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 70,000 వచ్చేటువంటి ఒక యవనస్తురాలు అనుకుంది తన జీవితానికి విలువ లేదు, తన జీవితానికి అర్థం లేదు, అందుకనే చనిపోయింది, ఊరేసుకుని చనిపోయిందామా. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది. సాతాను లోక సంబంధమైనటువంటి వాటిని వేటిల్లో చూపించి ఇది తెచ్చుకుంటే నీ జీవితానికి విలువ, ఇది లేకపోతే నీకు విలువ లేదు కాబట్టి చచ్చిపో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి సత్యం నీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. ఇది నువ్వు నమ్మాలి. ఆయన అంటా ఉన్నాడు, బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. ఈరోజు చేరిన మనం అందరం కూడా ధన్యులముగా ఉన్నాం. మన జీవితానికి విలువ లేకలేము మనము, మన జీవితానికి విలువ ఉంది. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు మనమందరం కూడా ధన్యులమంట. ఆయన మన కోసము దాచిపెట్టినవి, ఆయన మన కోసము ఉంచినటువంటిది ఎవ్వరు కూడా గ్రహించలేనట. ఒక మాట చూపించిన తర్వాత నేను ముందరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. ఆయన మన కోసం ఏమి దాచిపెట్టించాడో అది ఎవ్వరికి అర్థం కావట్లేదు, ఎవరికి తెలియదు. ఆయన మన కోసం దాచించినటువంటి మేలులు కానీ, మంచివి కానీ, గొప్ప కార్యాలు కానీ మనకు అర్థం కావట్లేదు. ఏ మనిషి కూడా కంటికి కనిపించవంట, చెవికి వినిపించవంట, హృదయానికి గోచరం కావంట. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడినటువంటి మనం, లేకపోతే ధన్యులుగా ఆయన మనలను పిలుస్తుండగా మనం ఎందుకు ధన్యులమో ఒక 3 సత్యాలు మీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నా. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనలను ఏం చేశాడంట? చెప్పాలి గట్టిగా అందరు. ఏం చేశాడంట ఆయన? గట్టిగా అందరు తమ్ముళ్ళు, ఏం చేశాడంట ఆయన? ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు ధన్యుడవో తెలుసా? ఈరోజు ఈ సత్యం నీకు తెలియాలి. సాతానుడు నీతో అబద్ధం చెప్తా ఉంటుంటే, ఎవరో యవనస్తులు బయట ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నట్లయితే నీ జీవితం విలువ లేనిది,
నువ్వు పిచ్చిదానివి, లేక నువ్వు ఒక పిచ్చోడివి, దేనికి పనికిరాని వాడు అని లోకస్తులు అంటా ఉంటుంటే నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, నీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, సాతాను ఏమంటాడు తెలుసా? లేదు, నీ స్నేహితులు నిన్ను ఎక్కడో ఇగ్నోర్ చేస్తా ఉన్నారు, నీ స్నేహితులకి ఎక్కడో నువ్వు ఇష్టం లేదు, లేకపోతే నీ తల్లిదండ్రులకి నువ్వు అంటే ఇష్టం లేదు, లేకపోతే నీ కాలేజీలో నువ్వు చేసే కంపెనీలో నువ్వు అంటే ఎవరికో నచ్చదు, మనసు నిన్ను పక్కన పెడతా ఉంటారు. సాతానుడు నువ్వు ఒక తృణీకరింపబడినటువంటి వాడిగా, లెక్క చేయనిటువంటి వాడిగా సాతానుడు నిన్ను చూపించడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్తాను కదా. జగత్తు పునాది వేయబడక నీకు తెలియదు. నువ్వేమనుకుంటా ఉన్నావు తెలుసా? దేవుడు నన్ను చూడట్లేదన్నా, దేవుడు మంచోళ్ళని చూస్తాడు, దేవుడు కొంతమందినే చూస్తున్నాడు, దేవుడు అందరిని చూడట్లేదు, దేవుడికి నేను కనిపించట్లేదు. ఎందుకంటే నేను పాటలు పాడలేను కదా, ఎందుకంటే నేను సరిగ్గా చదవలేను కదా, ఎందుకంటే నేను అందంగా లేను కదా, కాబట్టి దేవుడికి నేను కనిపించాలని నువ్వు అనుకుంటా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీ అందాన్ని బట్ట, లేకపోతే నీకున్న తెలివి బట్ట దేవుడు అనుకుంటాడని. కీర్తనకారు ఏమంటున్నాడు తెలుసా? నేను పిండముగా ఉన్నప్పుడే, హల్లెలూయా, నీ రూపం ఎట్లుంటుందో మీ అమ్మకి తెలియదు, మీ నాన్నకి తెలియదు, నీకు తెలియదు, నువ్వు ఎట్లుంటావో నీకే తెలియదు. అప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, నువ్వు ఎంత ధన్యురాలువో, నువ్వెంత ధన్యుడవో నీకు తెలియట్లేదు. నీకు తెలియక ముందే నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సత్యం. సాతానుడు ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాడు, నువ్వు పనికి రావు, ఎవరు లెక్క చేయరు నిన్ను, నీ జీవితంలో బాగుపడవని సాతానుడు చెప్తా ఉన్నాడు. చెల్లి తమ్ముడు, నీ జీవితం విలువైనది, నువ్వు విలువైనటువంటి వారు. ఎందుకంటే నా దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ధన్యుడము, ఎందుకంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు మనము ధన్యులము, మన జీవితం విలువైనది. ఎందుకు అనంటే మొట్టమొదటి విషయము, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సెలెక్టెడ్ us. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సమయాలు వస్తాడు, ఇశ్రాయేలు దేశానికి రాజును అభిషేకించడానికి. ఎస్సీ ఇంటికి వస్తే, అయ్యా నీకున్నటువంటి కుమారులందరినీ తీసుకురా, ఈరోజు ఇక్కడ ఒక పెద్ద పండగ జరగబోతా ఉంది, నీ కుమారులందరినీ తొందరగా శుద్ధి చేసుకుని వాళ్ళని అభిషేకించాలి. నేను ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుని అభిషేకించడానికి సమయాలు మనసులో పెట్టుకుని నీ కుమారులందరినీ తీసుకురామంటే ఎస్సీ అందరినీ తీసుకొచ్చాడా? ఎంతమంది తీసుకొచ్చాడు? దావీదు విడిచిపెట్టేశాడు. నీ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంటే, నీ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంటే మీ అమ్మ నాన్న నీ విడిచిపెడితే ఎట్లుంటుంది పరిస్థితి? మీ అన్నదమ్ముల చెల్లెలు అందరిని పెట్టి నీకు ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళిపోరా అని పంపిస్తే ఎట్లుంటుంది? దావీదు పరిస్థితి అట్లానే ఉంది. అస్సలు వాడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి లెక్క కూడా లేదు వీళ్ళకి. ఎప్పుడు వరకు తెలుసా? సమయాలు అడిగే అంత వరకు. సమయాలు అడుగుతా ఉన్నాడు, అందరిని తీసుకొచ్చిన తర్వాత ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగే అంత వరకు కూడా ఎస్ఏ మనసులోకి తట్టలేదు. ఎంతగా తృణీకరింపబడ్డాడు చూడండి దావీదు, ఎంతగా తృణీకరింపబడ్డాడు. ఇంట్లో లేకుండా ఎక్కడో గొర్రెలు, వాడు ఉన్నాడయ్యా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, పోనీ తెప్పిమంటారా అడగట్లేదు, వాడు ఉన్నాడు అక్కడ, వాడు పని మీద ఉన్నాడు, వాడు దీనికి సెలెక్ట్ కాడు. దేవుడు రాజుగా అభిషేకించడానికి వాడు పనికి రాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఎవరినైనా ఒకరిని తీసి సెలెక్ట్ చేసుకో. తండ్రి దృష్టిలో కూడా దావీదు రాలేకపోతా ఉన్నాడు. సమయంలో ఏమంటున్నాడు తెలుసా? దావీదు వచ్చేంత వరకు ఎవ్వరు కూడా కూర్చోరు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఏ అడవిలో ఉన్నావో, ఏ ఎడారిలో ఉన్నావో, ఎంత దూరంలో ఉన్నావో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఎక్కడి నుంచో బయటకు తీసుకురాగలుగుతాడు, ఆ సింహాసనం మీదకి తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ చెప్తామా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఈరోజు సాతానుడు చెప్పొచ్చు, నువ్వు పనికిరావు, నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు నీ ఇంట్లో వాళ్ళని, ఎవరో రిజెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళ మాటలు, సాతాను మాటలు పట్టించుకోవద్దు. ఈరోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దావీదు విషయంలో అది జరిగినట్టుగా చూస్తా ఉన్నాం. ఒక మాట చూద్దాం. 33వ కీర్తన 12వ వచనం. 33వ కీర్తన 12వ వచనం. హల్లెలూయా. ఆయన కోసం స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరంటే వాళ్ళు ధన్యులు. ఈ రోజు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వెవరు? 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 అమ్మా, నేను ఎట్లా మాట్లాడుతున్నా తెలుసా? 1,03,00,000 మంది జనాభా ఉన్నటువంటి సభలో మాట్లాడుతున్నట్టు అల్లరిగా గట్టిగా కేకలేస్తున్నా నేను. మీరు మాత్రం గుసగుసలు ఆడుతారు. అమ్మో పాస్టర్ గారు కొట్టేస్తాడు, ఈ మాట కన్ను రాలంటే కొట్టేస్తాడు అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. కొంచెం గట్టిగా, ఓకేనా? ఎంతమంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు? ఎంతమంది చేస్తారు బ్రేక్ఫాస్ట్? వెరీ గుడ్, సంతోషం. దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఎవరిని చూసా మనం ఏర్పాటు చేసుకున్నాడని? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ దూరంగా పెట్టారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు నమ్మగలిగితే, నా దేవా నన్ను ఏర్పరచుకున్నావని నువ్వు నమ్మగలిగితే కనుక ఆయన నిన్ను తీసుకురాగలుగుతాడు. రెండవదిగా ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడా లేదా? సంసోనును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సంసోను తన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న దానికి తగినట్టుగా జీవించలేదు. జీవితం అంతా తప్పు చేస్తూ, పాపం చేస్తూ, ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర తిరిగి జీవితానంతా కోల్పోయాడు. ఆఖరిగా ఇక చంపేస్తారు సంసోను అని అనుకున్నప్పుడు ఆఖరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు కావాలంటే. సంఖ్యాకాండం 16:22 ఉంటుంది. ఆఖరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంసోనును. ఆఖరిగా చేసినది ప్రార్థనను కూడా అంగీకరింపబడింది. ఎందుకో తెలుసా? సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ జీవితం పాడైపోయి ఇప్పుడు అనుకోవచ్చు, అన్నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడని తెలియక ఇప్పటికే నా జీవితంలో చాలా తప్పులు చేస్తాను అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నాకు తెలియదన్నా నా జీవితం విలువైనదని. ఈ మీటింగ్ వచ్చేంత వరకు నాకు తెలియదు నా జీవితం విలువైనదని. మరి విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నాను కదా, నా పరిస్థితి ఏంటి అని అంటే, సంసోను వల్ల ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే, సంసోను అంట జీవిత కాలంలో చేసినటువంటి లేదా చంపినటువంటి వారు అందరికంటే తను చనిపోయేటప్పుడు చంపినటువంటి వారు అధికమంట. హల్లెలూయా, చప్పట్లు కొడదామా ఒకసారి? ఈ రోజు నువ్వు పశ్చాత్తాపపడగలిగితే, నువ్వు ఈ సత్యాన్ని నమ్మగలిగితే, అంగీకరించగలిగితే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని సత్యం అంగీకరించి సంసోను వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక ఆయన క్షమాపణ నీ కోసం ఎదురు చూస్తా ఉంది. ఆయన ఆశీర్వాదం నీ కోసము ఎదురు చూస్తా ఉంది. ధన్యుడుగా నిన్ను పిలవడానికి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు నమ్మాలి, నీ జీవితం విలువైనది. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని సంసోను జీవితంలో అలాగూ జరిగింది. చాలా మంది యవనస్తులు గుర్తించట్లేదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఈ భూమి మీద నీకు జననం ఎందుకు ఇచ్చాడో అనుకోబాకు. అందరిలాగా బ్రతికేస్తాను, అందరిలాగా పుట్టానని అనుకోబాకు. నీ జీవితం విలువైనది, నీ జీవితం ప్రత్యేకమైనది. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. మీరందరూ చేతులు ఎత్తున్నారు, చాలా సంతోషం. మన జీవితం విలువైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. యవనస్తులకి చాలా మందికి తెలియట్లేదు. జీవితం ఉద్దేశం తెలియక, జీవితం ఒక విలువ తెలియక సినిమా పాటలు ఎమ్మడి లేకపోతే సినిమాలు ఎమ్మటి పోతా ఉన్నారు. ఒక పాట వింటా ఉన్నాను నేను. ఏదో వచ్చినప్పుడు సినిమాల గురించి, సినిమా పాటల గురించి చెప్తున్నాడు. సినిమాలు చూసి వాక్యాలు ప్రిపేర్ అవుతున్నాడా అని అనుకోలేదు. యవనస్తుల కూరికి కదా, ఎట్లా ఉంటారో ఏంటా. కానీ నేను ఒక పాట విన్నా. దాంట్లో ఏమని పాడుతూ ఉంటాడు తెలుసా?
ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతా అంట. హీరోయిన్తో పాడుతూ అంటాడు, ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతా అంటాడు. నిన్ను 20 సంవత్సరాలు పెంచి నీకింత ఆహారం ఇచ్చి, బట్టలు ఇచ్చి, చదువులు చెప్పించి, లక్షలు పోస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అమ్మాయిని పట్టుకోవడానికి 5 సంవత్సరాలు ఇంత అన్నం పెట్టింది, ఇంత చేసింది. అసలు పాట రాస్తున్నాడు ఎట్లా రాశాడు, పాడివాడు ఎట్లా పాడాడు, అది చూసేటువంటి వాళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారు. ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతానంటా ఉన్నాడు. ఏ పాట చెప్పాలి మీరు? వద్దులే నాకు ఇంటికి ఇప్పుడు గూగుల్ ఎందుకండి. ముట్టుకొని చచ్చిపోతే ఏ పాట అయి ఉంటుంది, ఏ హీరో అయి ఉంటాడు? నాకు అనిపించింది, అరే అంటే జీవితం ఒక విలువ తెలియదు. దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు ఎందుకు బ్రతుకునిచ్చాడు, ఎంత విలువైనటువంటిది జీవితము తెలియక దేవుడు నువ్వు బ్రతుకులు మార్చాలని, చచ్చిపోయినటువంటి బ్రతికించాలని, నశించిపోయినటువంటి పరలోకానికి తీసుకురావాలని దేవుడిని పట్ల ప్రణాళిక, విలువైనటువంటి ప్రణాళికలు కలిగితే నువ్వు వాటితో చచ్చిపోతా. నేను అమ్మ నాన్న బట్టలు కొనిపోతే చచ్చిపోతా, మార్కులు రాకపోతే చచ్చిపోతా, అమ్మ ఒప్పుకోకపోతే చచ్చిపోతా, బైక్ లేకపోతే చచ్చిపోతా. నీ జీవితం విలువ ఒక బైక్ ఖరీదంతనా? నీ జీవితం విలువ ఒక అమ్మాయి ఖరీదంతనా? నీ జీవితం ఒక విలువ ఎంతో తెలుసా? ఎంతో తెలుసా? నా యేసయ్య రక్తం అంట. హల్లెలూయా. పరిశుద్ధుడు నీ కోసం కార్చి బలపెట్టి కొన్నాడు. నువ్వు నీ జీవితాన్ని ధారాళంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాను, లేకపోతే విలువలేనటువంటిదంతగా ఆలోచన చేస్తున్నావు. రెండో దానికి వెళ్ళిపోతాం మనం. మొట్టమొదటిగా మన జీవితము మనం ఎందుకు ధన్యులం చెప్పాలి మీరు? దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. రెండవది చూద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 తమ నాకు ఎంతసేపు ఉంది? చెప్పు, పర్లేదు, ఓపెన్గా చెప్పు. నాకు ఎంతసేపు? నేను అప్పుడప్పుడు క్లోజ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ ఉందా? కూర్చుంటారా మీరు? నిజంగా 1 అవర్ కూర్చుంటారు మీరంతా? 2 అవర్స్ కూర్చుంటారా? వేలంపాట జరుగుతుంది కదా, 1 గంట, 2 గంటలు, 3 గంటలు. వెరీ గుడ్. అది అంతే, ఆ మాట చాలు. దేవుడు రెట్టింపు ఆశీర్వాదం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 హల్లెలూయా. రెండోదిగా నీ జీవితం ఎందుకు విలువైనదో తెలుసా? దేవుడు నీకు విడుదలనిచ్చి నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఎవరైనా రాసుకుంటే మొదటిది సెలెక్టెడ్. We are blessed because we are selected. And the second one is we are blessed because we are saved. ఆయన మనకు విడుదలనిచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడంట. ఎందుకో తెలుసా? మనం నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనలను రక్షించుకున్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ సాతానుడు చెప్పే అబద్ధం ఏంటో తెలుసా? ఆయన నిన్ను రక్షించను, లేకపోతే నిన్ను రక్షించడానికి నేను సిలువలో చనిపోయానని చెప్తుంటే సాతాను ఏమంటాడు తెలుసా? నీలాంటి పాపిస్తాడు ఇంకొకడు ఎవరైనా ఉంటాడా? నీలాంటి పాపం చేస్తున్నటువంటి వాడు ఎవరైనా ఉంటాడా? నీలాంటి వాడిని ఆ భగవంతుడు కూడా చెప్పాలి, భగవంతుడు కూడా క్షమించలేడు, మార్చలేడు. కానీ సత్యం ఏంటో తెలుసా? నా దేవుడు మార్చలేనిది, నా దేవుడు క్షమించలేని పాపి కానీ పాపము కానీ ఏది కూడా లేదు. చెప్పలు కొడుతూ దేవుడు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు సాతానుడు నీకు చెప్తా ఉన్నాడు, ఇంతకన్నా నీచం ఎవరు బ్రతికుండరు, ఇంతకన్నా ఘోరమైన పాపం ఎవరు చేస్తుంటారు, ఇంతకన్నా ఘోరమైన జీవితం ఎవరిది ఉండదు. అది సాతానుడు చెప్పే అబద్ధము. కానీ నీ జీవితం విలువైనదని నువ్వు తెలుసుకోవాలంటే నీకు అర్థం కావాల్సినటువంటి సత్యము, రెండవ సత్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. ఆ రక్తాన్ని బట్టి ఆయన విలువనిచ్చి ఆయన నిన్ను కొన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ సాతాను మాటలు నమ్మబాకు. నువ్వు వాడు నిన్ను మోసం చేస్తాడు, అబద్ధం చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు నిజం చెప్తుంటే సాతాను ఏమంటున్నాడు?
దేనికి పనికిరావు, నువ్వు రిజెక్టెడ్ అని అంటా ఉన్నాడు. రెండోదిగా దేవుడు చెప్పేటువంటి సత్యము, నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నిన్ను రక్షించుకున్నానని చెప్తే సాతాను ఏమన్నా తెలుసా, నువ్వు పాపివి, నిన్ను ఎవరు క్షమించలేడని అబద్ధం చెప్తా ఉన్నాడు. ఒక స్త్రీని పట్టుకుని వచ్చారంట. పట్టుకుని వచ్చి ఏమంటున్నారు, ఈమె శిక్షకు పాత్రురాలు, ఈమె రాళ్లతో కొట్టి చంపాలని ఏం తీసుకొచ్చాడు, రాళ్ళు తీసుకొచ్చాడు. ఆమె చచ్చిపోవాలి, ఆమె మరణానికి పాత్రురాలు అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు అందరు తీసుకొస్తే నా దేవుడు ఏమంటా అన్నాడు తెలుసా, అని చెప్పి ఆమెను అంటా అన్నాడు, అమ్మా నేను కూడా నిన్నేమి చేయను. వాళ్ళేమో నువ్వు చచ్చిపోవడానికి అర్హురాలు అంటున్నారు, నేను అంటున్నాను నువ్వు జీవించడానికి అర్హురాలు, ఎందుకంటే నా విలువైనటువంటి రక్తం ఇచ్చి నేను కొంటా ఉన్నాను, నిన్ను రక్షిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు లోకం నిన్ను చూసి దూషిస్తా ఉందేమో, నిన్ను నిందిస్తా ఉందేమో, నేను పదే పదే నేను నొప్పికి గురి చేస్తా ఉందేమో. ఈరోజు దేవుడు ఏమంటాడు తెలుసా, అవేవి నేను మాట్లాడను. హల్లెలూయా. అవేవి నేను ఎత్తను. ఎక్కడమ్మా, ఎక్కడ పాపం చేసావు, ఏంటి అసలు, ఏంటి నీ బ్రతికేంటి, ఇవేం అడగలేదు. ఏమన్నాడు, అమ్మా నేను కూడా నిన్నేమి శిక్షించాను. ఈరోజు కలను దేవుడు చెత్తకు వస్తే, దేవుడి దగ్గరికి వస్తే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసు. ఒకసారి ఫారినర్ ఆయన ఏమన్నా తెలుసా, నాకు ఒకవేళ అమ్మాయి పుడితే గనక ఆమెకి నేను ఒక పేరు పెడతా. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం పేరే రోమన్స్ 8:1 అని పెడతాడంట. ఆ పేరు అంత ఇష్టం అంట ఆ వచనం. చదువుతారా మాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. చప్పలు కొడుతూ దేవుని అనుభవింపడతాం. హల్లెలూయా. ఏ శిక్షా విధియు లేదు. సాతాను ఏమంటాడు తెలుసా, నీ బ్రతుకు ఎందుకు ఇట్లుందో తెలుసా, నిన్న నువ్వేదో తప్పు చేసావు కదా, అందుకే ఈరోజు కర్మ, నీ కర్మరా ఇది, నువ్వు కర్మ అనుభవిస్తున్నాను అంటున్నారు. బైబిల్లో కర్మలు గిర్మలు ఏమి లేవు, అన్ని చేస్తున్నావు కొట్టివేయబడినాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని ఆయన అంటున్నాడు, ఏ శిక్ష విధి లేదు, ఆయన క్షమిస్తానని అంటున్నాడు. ఈరోజు సాతానుడు నిన్ను గిల్టీ ఫీలింగ్ తోటి ముంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడేమో. ఈరోజు అటువంటి మాటలు ఆలోచన చేయడానికి వీళ్ళది. ఒక మాట చూద్దాం, మనము ధన్యులము ఎందుకంటే మనం క్షమింపబడ్డాం, మనము రక్షింపబడ్డాం. ఆ మాట చూద్దాం. 32వ కీర్తన మొదటి వచనము. 32వ కీర్తన మొదటి వచనము. హల్లెలూయా. తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవడంటవాడు, నువ్వెవరు, ధన్యురాలు. ధన్యులు ఎవరు ఉన్నారు ఇక్కడ, తమ్ముళ్ళు ధన్యులు ఉన్నారా, మీరు ధన్యులు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. నా లేదన్నా నేను చేసే పాపం కొంచెం డిఫరెంట్ అన్నా, లేదు ఇప్పటికీ అయిపోయిందన్న లైఫ్ అని నువ్వు అనుకుంటుందేమో. మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ సీజన్ కదా, పిల్లలకి మామిడికాయ టెంకాయ ఇష్టం, ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా, ముక్కలకు వస్తాం కదా, వాడు అందరికి పంచి పెడతాడు, నాకు టెంకాయ అంటాడు, వాడు నాకు అది కావాలంట అంటాడు. దాన్ని ఎంత పీలుస్తాడంటే అసలు ఎల్లో కలర్ది కాస్త తెల్లగా అయిపోతుంది, టైర్ పెట్టి తోగినట్టు. ఆ తెల్లగా అయిపోయింది దాన్ని అప్పుడు తీసుకెళ్ళి, అప్పుడు కూడా మనసు అదే చాలు ఇంకెంతసేపు జీవితాం అని అంటే అప్పుడు తీసుకెళ్ళి వాడు పడేస్తాడు. దానిలో ఉన్న మొత్తం రంగు సారం అంత వెళ్ళిపోతుంది కదా, వెళ్ళి తీసుకెళ్ళి బయట పడేస్తాం కదా. ఆ గింజ కూడా ఒక చెట్టుని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. అంతగా పీల్చి వేయబడినటువంటి ఒక గింజకు మరొక చెట్టును, మరొక ప్రాణిని బయటకు తీసుకురాగలిగితే, ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అంతా అయిపోయిందన్న, సారం అంతా అయిపోయింది, అందం అంతా పోయింది, విలువంతా పోయిందని అనుకుంటున్నావు కదా. ఈ రోజు దేవునిలో నువ్వు నాటబడితే, దేవుని దృష్టిలో నువ్వు విలువైనటువంటి వాడు నువ్వు నమ్మగలిగితే గనక నువ్వు చిగురిస్తావు, నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యుడవు. ఒక గింజకు ఒక టెంకకు అంత విలువ ఉంటే నీకెంత విలువ ఉంది. ఏమంటారు తెలుసా, మీరు అన్ని మాట్లాడకండి. యశ్ప్రభు ఏమంటారు తెలుసా, 2 పక్షులు ఉన్నాయి కదా,
రூపాయికి అమ్ముడుపోతే 2 జత కలిపి ఎంతకి? రూపాయికి అమ్ముడుపోతే కదా, దానికి ఆహారం ఇవ్వాలని నేను ఒక చెట్టును పెంచుతా, ఆ చెట్టుకు ఆకులు ఇస్తా, చిగురిస్తా. ఈ చిన్న ప్రాణి రూపాయికి అమ్ముడుపోయేటువంటి దానికి నేను ఆహారం ఏర్పాటు చేస్తా, గాలినిస్తా, ఊపిరినిస్తా, దానికి పిల్లల్నిస్తా, ఇల్లునిస్తా, నీళ్ళిస్తా. రూపాయి అమ్ముడుపోయేదానికి, దానికి నేను ఇన్ని ఏర్పాటు చేస్తే నీ జీవితము దానికన్నా విలువైనదని అంటా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చేవన్నీ కూడా ఏదో అందరితో కలిపి వీడు కూడా ఏదో అనుకోవట్లేదు. నీ జీవితము ప్రత్యేకమైనటువంటిది. అందరికి తెలిసినటువంటి ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. ఆధార్ కార్డు పైన ఆధార్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ముద్రలు వేస్తామా? ముద్రలు వేస్తామా? మీ ఇంట్లో లేరని చెప్పేసి మీ భర్త తెప్పించేస్తారా? మీ నాన్న తెప్పించేస్తారా? మావాడే సొంత కూతురు అయితే సొంత కొడుకు వేసేస్తారా? ఎందుకేరు? సరే నువ్వు లేవు, నువ్వు ఎక్కడో ఉన్నావు, స్కూల్లో పరీక్ష రాస్తున్నావు, ప్రపంచంలో వెళ్ళి ఎత్తికి ఎవరినైనా పట్టుకురాగలుగుతారా సేమ్ వేలు ముద్ర వేసేటటువంటి? ఎందుకు? నీ వేలు ముద్ర ప్రత్యేకమైనది. నీ వేలు ప్రత్యేకమైనది. నీ వేలును ప్రత్యేకంగా చేసినటువంటి ఆ దేవుడు నేనంతా కూడా ప్రత్యేకంగా చేశాడు. హల్లెలూయా. నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినట్టు నువ్వు ఒక విలువైనటువంటి వాడు. నీ జీవితము విలువైనటువంటిది. నువ్వు ధన్యుడవు. ఈరోజు వెళ్ళే లోపల చెప్పుకోవాలి, నేను ధన్యుడను, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. నువ్వు మొట్టమొదటిగా కారణం ఏంటది? నువ్వు ధన్యుడుగా అనడానికి కారణం ఏంటది? ఏర్పరచుకున్నాడు. రెండవది, దేవుడు రక్షించాడు. మూడవది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 3 అంశాలు కూడా ఒకటే అధ్యాయం నుంచి చూపిస్తామన్నా. చదువునా? అది ఏం చేయబడ్డామంట? మనము ముద్రించబడ్డామంట. ఇంగ్లీష్ లో రాసుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ వన్ సెలెక్టెడ్, సెకండ్ వన్ సేవ్డ్, థర్డ్ వన్ సీల్డ్. ఇంగ్లీష్ లో సీల్ అనేది, సీల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సీల్ అంటే ఏంటి? చెప్పండి. ప్యాక్ చేసేయడం కదా. ఒకసారి ఏదైనా సీల్ చేసామనుకో లోపలికి ఇంకేది వెళ్ళదు. ఇంకా ఈ కుర్కురే ప్యాకెట్ సీల్ చేస్తారు కదా, ఆ గాలి అంతా కూడా దాంట్లోనే ఉండిపోతుంది. గాలిని బంధించలేదని అంటారు కదా, ఎవరు పట్టుకోలేని అంటారు కదా. కానీ సీల్ చేస్తే గాలి కూడా లోపల ఉండిపోతుంది. సీల్ చేస్తే లోపల బయటకు రాదు, బయట లోపలికి రాదు. సీల్ అందుకనే చేస్తూ ఉంటారు. ఈయన దేనితోటి సీల్ చేస్తా ఉన్నాడంట? పరిశుద్ధాత్ముడి చేత మనల్ని ముద్రిస్తానంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి చేత నేను ముద్రించినప్పుడు అపవిత్రమైనది, హానికరమైనటువంటిది, నష్టము చేసినటువంటిది ఏది కూడా నీ దానికి రాదు. కాబట్టి నువ్వు ధన్యుడివు, ధన్యురాలు. హల్లెలూయా. ఎంత చక్కటి ప్రణాళిక. ఈ వాక్యం ప్రిపేర్ అవుతా ఉంటుంటే నాకు ఒక లైన్ గుర్తొచ్చింది. God's plan for you is from eternity to eternity. నువ్వు పుట్టక ముందు నుంచి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు, నువ్వు సచ్చినాక ఏమవుతావు అని. హల్లెలూయా. ఆయన నువ్వు భూమి మీదకి రాకముందు నువ్వు వస్తే ఏం చేయాలి, నీకు వస్తే ఏం కావాలని, నువ్వు భూమి మీదకి రాకముందు ఆదామును చేసే ముందే చెట్టులు చేశాడు, పుట్టలు చేశాడు, ఆహారం చేశాడు, పక్షులు చేశాడు, నీళ్ళని చేశాడు, అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆదామును తీసుకొచ్చి ఎలుగో ఏమంటున్నాడు తెలుసా? ఆయన వెళ్ళిపోయేటప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత నీకోసం నేను స్థలం ఏర్పాటు చేయడానికి వెళ్తున్నా. హల్లెలూయా. ఆయన పనంతా నీకోసం ఏర్పాటు చేయడానికి. నీ జీవితం ఎంత విలువైనది కాకపోతే నువ్వు భూమి మీదకి రాకముందు ఏం కావాలో ఏర్పాటు చేశాడు. నీ జీవితం విలువైనది కాకపోతే నువ్వు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే లోపల ఆ పరలోకంలో నీకోసం ఏం కావాలో ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఎంతగా ఆలోచన చేస్తా ఉన్నాడు. నీ జీవితం విలువైనది. నువ్వు అనుకుంటా ఉన్నావు ఇక్కడికి అయిపోయింది, ఈ రోజుతో అయిపోయిందని అనుకుంటున్నావు. ఆయన అనుకుంటున్నాడు, ఆయన నువ్వు పుట్టక ముందు 1000 సంవత్సరాల ముందు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు నీకోసము. నువ్వు చనిపోయిన తర్వాత నిత్యం జీవించాలని నీకోసం ఆలోచన చేస్తున్నాడు. నీ జీవితం విలువ నువ్వు కూడా ఆలోచన చేస్తున్నావు. ఇంతగానో నువ్వు కూడా ఆలోచన చేస్తున్నావు. అందుకే అన్నాను, నువ్వు ఎంత ధన్యుడువో
నేను ఎంత ధన్యుడినో నాకే తెలియదు. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయింది ప్లాన్స్ అన్ని నా గురించి ప్లాన్స్ అన్ని కూడా నేను పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయినాయి. నేను సచ్చినాక ఏమవుతానో ఎక్కడ ఉంటానో ఆ ప్లాన్స్ కూడా ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా, నేను ఎంత ధన్యుడినో నాకే తెలియదు. మూడోది ఏంటది నేను సీల్, ముద్రించాడు. ఆయన ముద్రిస్తున్నాడు. అపవిత్రమైనటువంటిది ఏది కూడా మనలోనికి రానికుండా ఆయన మనలను ముద్రిస్తా ఉన్నాడంట. ఒక మాట చూద్దాం మనం. అపోస్తల కార్యములు 2:14 అయితే పేతురు ఆ పట్టణములో కూడా లేచి నిలిచి బిగ్గరగా వార్త ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, పొట్టుపడిచి జామున కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడ్డ సంగతి ఇదే. చాలు, ఒక మాట. పేతురు గురించి ఎంతమంది తెలుసు? పేతురు పేరు ఎంతమంది విన్నారు? అందరు విన్నారా? పేతురు ఎట్లా అంటాడు? పేతురు గురించి కొన్ని లక్షణాలు చెప్పాలి ఫటాఫట్. పేతురు గురించి కొన్ని లక్షణాలు. దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. వెరీ గుడ్. నెక్స్ట్ 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 ఇంకా పేతురు అనగానే దేవునితో నడిచిన వాడు. ఇంకా చిన్న పాపకు భయపడినాడు, అవునా కదా? చిన్న పాపకు భయపడ్డాడు. నువ్వు యేసు ప్రభువు ఉన్నావు కదా, ఇంకా చాలా అంతే. ఇంకా అప్పుడు వరకు ప్రభువా వీళ్ళందరూ ఇడిచిపెట్టినా నేను మాత్రము ఇడిచిపెట్టాను అన్నటువంటి వాడు ఒక చిన్న పాప అడిగేసరికి నాకు తెలీదు కాక చెప్పించుకుంటున్నాడంట తనకి తాను. యేసు ప్రభుతో తిరుగుతాను నేను, అట్లాంటి వాడితో తిరిగితే ఇక జీవితం ఉంటుందా అంటే వాళ్ళకి అనుమానం రాకూడదని చెప్పేసి చెప్పించుకుంటా ఉన్నాడంట. అంతగా భయపడ్డాడు. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంట? అందరూ ఉంటే అక్కడ పెంతెకొస్తు పండగ జరుగుతూ ఉంటుంటే అందరి మధ్య నిలబడి వాక్యం చెప్తే ఒక్కరోజు ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మక శక్తి సహాయం లేనప్పుడేమో ఒక చిన్న పాప కూడా వణికిపోతున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మక శక్తిని దేవుడు అనుగ్రహించాడో వేలాది మంది చూస్తుండగా వింటుండగా నిలబడి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ధన్యుడు ఎందుకో తెలుసా? ధన్యురాలు ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ చేత దేవుడు నిన్ను ముద్రిస్తాను. హల్లెలూయా. ఇన్ని రోజులు దుడుకు స్వభావంతో స్థిరత్వం లేక పడిపోతూ వెళ్ళాలని చెయ్యాలని, అయ్యా నేను కూడా వస్తా, నీళ్ళపైన నేను కూడా నడుస్తా, అయ్యా నువ్వు ఎక్కడికి చెప్తా అక్కడికి నేను వస్తా, వీళ్ళందరి చూడా నేను వస్తా అన్నటువంటి వాడు ఒక పాప నోరు తెరిచి అడిగేసరికి మళ్ళా బ్యాక్ స్లైడ్ అయిపోయినటువంటి వాడు, మళ్ళా వెనకాలకి వెళ్ళిపోయినటువంటి వాడు పరిశుద్ధాత్ముల చేత ముద్రింపబడిన తర్వాత ఏది ఏమైపోయినా పర్వాలేదని ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు నా దేవుడు ఆ పరిశుద్ధాత్ముల చేత నేను ముద్రించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ధన్యుడు ఎందుకు చెప్పాలి? 3 విషయాలు. ఎందుకు ధన్యుడు? మొట్టమొదటి విషయము ఏర్పాటు చేసుకున్నాడు, రెండోది రక్షించుకున్నాడు, మూడోది ముద్రించాడు. ఈ 3 క్రమాన్ని మనం ఆలోచించాలి. దేవుడు ఎంత చక్కగా మన కోసం ఆలోచన చేస్తానంటే, నేను ఏర్పాటు చేసుకుని నువ్వు మంచిగున్నావు లేకపోతే నువ్వు కావాలని ఏర్పాటు చేసుకుని నాకు విడిచిపెట్టలేదు. ఏర్పాటు చేసుకుని నేను రక్షణలోకి నడిపించాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వారు నశించిపోకూడదు, పాడైపోకూడదని వారిని రక్షణలోకి తీసుకొచ్చాడు. రక్షణలోకి తీసుకుని వచ్చిన తర్వాత మరలా ఎక్కడ నువ్వు అపవిత్రురాలు అయిపోతావా అని ఆ విధంగా నువ్వు అవ్వకుండా ఉండాలని ఆయన పరిశుద్ధాత్మల చేత ముద్రించి ఆయన మనల్ని ఎక్కడ అప్పగిస్తాడంత తెలుసా? ఆ దేవాది దేవుని ముందు ఆ తీర్పు దినమున మనం నిర్దోషముగా ఉండాలని, నిష్కలంకముగా ఉండాలని, మన జీవితం పుట్టక ముందు నుంచి చచ్చిపోయి ఆ పరలోకి వెళ్ళేంత వరకు అంత ఆయనే ప్రణాళిక వేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటా ఉంటే అనిపిస్తుంది నీ జీవితం విలువైనదని. అనిపిస్తా ఉందా? ఈరోజు నీ జీవితం విలువైనది. చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, కానీ కొన్నిసార్లు కష్టాలు వచ్చేసరికి, పరిస్థితులు వచ్చేసరికి అన్నా ఏమో నా పైన నాకు నమ్మకం లేదు అని అనుకుంటూ ఉంటారు. చర్చలకు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది వెనకాలకి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యవనస్తులు.
నేను తమిళనాడు దగ్గర అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఒక యవనస్తురాలు చక్కగా పాటలు పాడుతూ ఉంటుందంట, వాక్యం చదువుతూ ఉంటుందంట, పరిచయంలో హెల్ప్ చేస్తూ ఉంటుందంట. 25 స్లీపింగ్ పిల్స్ మింగింది. హాస్పిటల్లో డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకో తెలుసా? ఒక తప్పు చేసిందంట. ఆ తప్పు చేసింది ఇక గిల్టీ ఫీలింగ్. సాతాను గారు బయటకు వెళ్తాడు, నువ్వు తప్పు చేసి అయిపోయింది నీ జీవితం, ఇంకా ఎవరు నిన్ను క్షమించడు, ఎవరు నిన్ను బాగు చేయడు. దేవుడి ప్రేమ కన్నా, దేవుడి క్షమాపణ కన్నా ఈ పాపము గొప్పదిగా చూపించి అది ఎవరికి చెప్పుకోవాలి, ఏమి చేయాలో అర్థం కాక నేను తప్పు చేశానని అదే దానిలో ఆ మాటలు తీసేసుకుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, సాతాను అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో నీకు. వాడు మాటలు వినబాకు. నీ జీవితం విలువైనది, ఇది మీరు గమనించాలి. జీవితం విలువైనటువంటి వారుగా మనం ఏమి చేయాలి, జీవితం విలువైనటువంటి వారుగా మనం ఎలా జీవించాలి, ఒక మాట చూపించేసి నేను ముగిస్తాను. చాలా మాటలు నేను కొన్ని మాటలే మాట్లాడతాను, ముగించేస్తాను. నేను యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. అది ఆ తర్వాత ఇంకా కొంచెం చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడలేడు. ఆయన ఎవరిని శోధింపబడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలు. శోధన సహించువాడు ఎవడు? ధన్యుడు. అయితే శోధన వచ్చినప్పుడు ఏం చేయకూడదంటే దేవుణ్ణి నిందించకూడదు, దేవుడిని దూషించకూడదు. అన్న వాక్యం అంతా బాగా చెప్పావు ధన్యుడు అని, కానీ నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ధన్యుడు అని చెప్పినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మంచోడు కాదు, లేకపోతే నేను ధన్యుడు కాదు, ధన్యురాలు కాదు అని అనుకుంటే తప్పు. ఆ విధంగా నిందించకూడదని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇక నా జీవితంలో నేను ధన్యుడు కాదేమో, ధన్యురాలు కాదేమో అని అనుకుంటే అది తప్పు. బైబిల్ ఏమంటుంది తెలుసా? శోధనను సహించువాడు ధన్యుడు. ఎప్పుడైనా దేవుడు శోధనలు అనుమతిస్తే దాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని దేవుడు చెడ్డాడని అనుకోమాకు. చాలా మందికి ఏంటంటే ఈ దేవుడి దగ్గరికి వస్తే కష్టాలు వస్తాయి కాబట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటా ఉంటారు. చాలా తప్పది. బైబిల్ ఏముందో తెలుసా? ప్రేమించేటువంటి తండ్రి గాయములు చేస్తాడంట, శిక్షిస్తాడంట, కొడతాడంట. శిక్షించేటువంటి వారు అందరూ కూడా చెడ్డోళ్ళు కాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మొన్న నేను ఒక వాట్సాప్ లో ఇక్కడ ఒక వాల్ పేపర్ చూసా. ఒక పులి ఒక జింకని వేటాడుతా ఉంది. జింక ముందర పరిగెడతా ఉంది, వెనకాల పులి పరిగెడతా ఉంది. దాని మీద రాసిన క్యాప్షన్ నాకు చాలా నచ్చింది. ఏమనుందో తెలుసా? ఎవ్రీవన్ హూ ఫాలోస్ యూ ఆర్ నాట్ యువర్ ఫ్యాన్స్ అని. నిన్ను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా నీ ఫ్యాన్స్ కాదు. జింక వెనకాల పులి వస్తుందంటే పులి ఏమంటే దీని ఫ్యాన్ దాని వెనకాల వెళ్ళడానికి. మనుషులకు కొంతమందికి ఇష్టం మెచ్చుకునేటువంటి వాళ్ళు, ఎప్పుడు పొగిడేటువంటి వాళ్ళు, ఎప్పుడు హత్తుకునేటువంటి వాళ్ళు, ముద్దు పెట్టేటువంటి వాళ్ళు ఉంటే ఇష్టము. ముద్దు పెట్టేటువంటి వాళ్ళు అందరు మంచోళ్ళు కాదు. ముద్దు పెట్టేటువంటి వాళ్ళు మంచోళ్ళు అయితే విరుద్ధ ఇస్కరియోతు కూడా మంచోడే కావాలి. ముద్దు పెట్టేటువంటి వాళ్ళు అందరు మంచోళ్ళు కాదు, పొగిడేటువంటి వాళ్ళు అందరు మంచోళ్ళు కాదు, శిక్షించేటువంటి వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. ఈరోజు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నువ్వు ధన్యుడు అని దేవుడు చెప్తాడు కానీ ఆయన మాటలు పట్టించుకోకు. ఆయన ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలి, ఆయన ఎప్పుడు నీకు మేలు చేయాలి, ఆయన మాటలు పట్టించుకోకు. సాతానుడు ఆదాము కథ చెప్తా ఉన్నాడు. దేవుడు మీరు మంచిగా ఆశీర్వదింపబడతారు ఇదని చెప్పాడు, కానీ మీరు దేవదూతలుగా మారిపోతారు. ఏం తింటే? ఈ పండు తింటే. ఆ పండు చూసేసరికి చాలా రమ్యంగా అనిపించిందంట. దేవుడు ధన్యుడు అని చెప్తాడు కానీ దేవుడు ఏమి చేస్తలేడు. ఈ సాతానుడు ఏదో చేపిస్తున్నాడు అని అనుకుంటా ఉన్నాడు. సాతానుడు చూపించినటువంటి దానికి పరిగెడతా ఉన్నారు. దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మనుషులు సాతానుడు చూపించడానికి పరిగెడతా ఉన్నారు. మంచు ప్రదేశాల్లో వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారంట. అయితే ఆ కుక్కల కోసము లేకపోతే వీళ్ళ కోసము అక్కడికి వచ్చేటువంటి
ఈ బియర్స్ ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. పోలార్ బియర్స్ అంటారు కదా, మంచు ప్రదేశంలో ఉంటే వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిని చంపి దాన్ని ఆహారం చేస్తారు. దాని స్కిన్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు బట్టలు చేసుకుంటూ ఉంటారు. దాన్ని చంపడానికి వీళ్ళు ఉపయోగించేటువంటి పద్ధతి చూడండి. దానికి సముద్రంలో సీల్ అనేటువంటి ఒక చేప అంటే చాలా ఇష్టం అంట, దాని రక్తం అంటే. కాబట్టి దానికి ఇష్టమేదో తెలుసుకుని వీళ్ళు ఆ సముద్రంలోకి ఆ చేపను పట్టుకొచ్చి ఒక షార్ప్ పదునైనటువంటి ఒక కత్తిని తీసుకుని ఆ కత్తిని ఆ రక్తంలో ముంచి ఒక ఐస్ గడ్డకి ఈ కత్తిని గుచ్చుతారంట. ఈ పోలార్ బీర్ ఏం చేస్తుందంటే ఆ వాసన పసిగడుతుంది, నాకు ఇష్టమైనటువంటి ఆహారం ఇక్కడ ఎక్కడో ఉంది, ఆ రక్తము వాసన ఇక్కడ ఎక్కడ వస్తుందని అది పరిగెత్తుకుంటూ వస్తుందంట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని నాకడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ రక్తాన్ని నాకుతా ఉంటుంటే ఆ రక్తం దేనికుంది? కత్తికుంది. ఆ రక్తాన్ని నాకుతా ఉంటే దీనికి తెగ నచ్చుతా ఉంటుంది. రక్తం నాకుతా ఉంటే ఇంకా రక్తం వస్తూ ఉంటుంది అక్క. అరే ఇదేంటి నాకుతా ఉంటే ఇంకా కొత్త రక్తం వస్తా ఉంది, ఇంకా టేస్టీగా ఉంది, ఇంకా ఫ్రెష్గా నాకుతా ఉంటుందంట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే నాకుతా ఉంటుంటే ఆ పదునైన కత్తికి దాని నాలుక తెగి దాని రక్తమే బయటకు వస్తుందన్న విషయము అది గమనించలేదు. అది గమనించలేక అలాగే చేస్తూ చేస్తూ రక్తమంతా కారిపోయి చచ్చిపోతుంది. ఈరోజు నీకు ఇష్టమైన ఆహారం పెట్టి నేను ఆకర్షించే ప్రతి ఒక్కటి మంచిది కాదు. లోకంలో చాలా వాటిని చూపించి ఇది నువ్వు బతుకుంటే నువ్వు ధనుడు అయిపోతావు, ఇది నువ్వు బతుకుంటే ధనురాలు అయిపోతావు సాతానుడు చూపిస్తాడు. దేవుడు చూపించేటువంటి వాటిలేమో అవి అబద్ధాలుగా చూపిస్తూ నీ జీవితం పనికి రాదని చెబుతూ వాడి లోక సంబంధమైనటువంటి వాటిని ఏవో చూపించి ఇవి బతుకో నువ్వు ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు అని అబద్ధం చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడి చేతిలోకి వెళ్తావా, సాతానుడి చేతిలోకి వెళ్తావా? నేను నువ్వు పరీక్షించుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యుడు. అయితే నువ్వు ధన్యుడిగా మారాలి, నీ జీవితానికి విలువ పెరగాలంటే ఆయన కొన్నిసార్లు చిందుతాడేమో, కొన్నిసార్లు పిలుస్తాడేమో. ఆ శిల్పి ఎలాగైతే ఆ బండరాయిని తీసుకుని నీ జీవితానికి విలువ ఉంది కానీ కొన్ని మార్పు చేర్పులు చేయాలి అని చెప్పినప్పుడు ఆ రాయి అంగీకరించింది. నువ్వు చెక్కినా పర్వాలేదు, నువ్వు నన్ను విరగొట్టినా పర్వాలేదు, నువ్వు అంటున్నావు నా జీవితానికి విలువ ఇస్తానని, నేను విలువైనటువంటి దాన్ని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతాను, నువ్వు నన్ను విరగొట్టినా నువ్వు నల్ల కొట్టినా నేను నిన్ను నమ్ముతానని చెబుతుంది. ఈరోజు అలాగూ దేవుడి చేతులు పడడానికి ఇష్టపడుతున్నామా మనము? ఆయన అంటున్నాడు నువ్వు విలువైనటువంటి దానవు, నువ్వు విలువైనటువంటి వాడవు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. అయితే నా చేతిలోకి వస్తావా? నేను విరుస్తానేమో కానీ నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ఆయన అంటా ఉన్నాడు నువ్వు ధన్యుడవు. ఎందుకు అనంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నిన్ను ముద్రించుకున్నాను. నువ్వు ధన్యుడవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ధన్యుడవు. నువ్వెంత ధన్యుడవో నీకు తెలియటం లేదు. ఏ సృష్టి పునాది వేయబడక ముందు ఆయన నీకోసం ఆలోచన చేస్తాడు. ఏ సృష్టి అంతమైపోయి నీకు అంతలో నువ్వు ఎలా జీవించాలో ఏం చేయాలో ఆయన నీకోసం ప్రణాళిక వేస్తాడు. నీ జీవితము విలువైనటువంటిది. ఆయన చేతిలో విలువబడడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితం యొక్క విలువను ఆయన నీకు తెలియజేస్తాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విలువ యేసయ్యా. ఈరోజు యేసయ్య చేతిలో మనం సమర్పించుకున్నాం. అయ్యా నువ్వు నన్ను విలువేసయ్యా, ఎందుకంటే నువ్వు విరిస్తే ఆశీర్వాదం ఉంది నాయనా, నువ్వు విరిస్తే నా జీవితానికి విలువ వస్తుంది. నువ్వు ఇచ్చినటువంటి విలువ ఎవరు ఇవ్వలేరు ఈ లోకంలో. ఈరోజు నీ చేతిలో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే సాతాను అబద్ధము చెప్పి నన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు తృణీకరింపబడినటువంటి దానివని, నువ్వు ఎన్నిక లేనిటువంటి దానివని, నువ్వు పాపివని, నువ్వు ఘోర పాపివి, నువ్వు నశించిపోతావని సాతానుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా,
నువ్వు తెలుసుకోవాల్సిన విషయము, ఈరోజు నువ్వు ధన్యురాలు నీ జీవితం విలువైనది. అయితే ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడతావా? ఆయన నేను విలుస్తాడేమో, కానీ నేను ఆశీర్వదిస్తాడు. నీ జీవితానికి గొప్ప విలువను ఇస్తాడు. నీ చేతిలో నేను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో నేను నేనయ్యా, యేసయ్యా. ఆయన అంటున్నాడు, నీ జీవితం విలువైనటువంటి నువ్వు ధన్యుడవు, ఎందుకంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను రక్షించుకున్నాను, నేను నిన్ను ముద్రించుకున్నాను. ఈ భూమికి పునాది వేయబడక ముందు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఏ భూమి అంతరించిన తర్వాత యుగములో నువ్వు నాతో జీవించలాగిన నేను నిన్ను ముద్రించుకున్నాను. గాను రక్షణ కార్యం నీలో జరిగించాను. నువ్వు ధన్యుడవు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ సాతానుడు చెప్పే మాటలు నమ్మమాకు. దేవుడు చెప్పిన ఈ సత్యాన్ని నమ్ముకో. ఈ సత్యము నీకు విడుదలనిస్తుంది. ఈ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. ఈ సత్యము నిన్ను ధన్యుడిగా ప్రకటిస్తుంది. ధన్యుడిగా నువ్వు జీవించే అవకాశం ఇస్తా ఉంది. ఆయన చేతులకు వచ్చాయి, ఆయన పిలిచి ఆయన నలగబట్టిన అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ ధన్యత ఉంది. ధన్యుడిగా నిన్ను తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చేతులకు వచ్చిందా ధన్యుడిగా జీవితం. ఒకవేళ ఎవరైనా అన్నా నేను ధన్యుడును, ఈ సత్యము మాటలు నేను విన్నప్పుడు నేను ధన్యుడును అని నేను నమ్ముతున్నాను అని ఒకవేళ నువ్వు చెప్పగలిగినట్లయితే కనుక ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నీకోసం ఇక్కడ వచ్చి పడినటువంటి
ఆయా బ్లెస్డ్ అనేటువంటి మార్గదర్శనం తీసుకుని వెళ్ళాల్సిందిగా విశ్వసించినట్లయితే వాక్యం విన్న తర్వాత నేను తండ్రిను అని నేను నమ్ముతా ఉన్నాను. సత్యవాక్యం నేను నమ్ముతా ఉన్నాను. ఆ దేవుడి చేతిలో విలువబడి తండ్రిగా ఉండడానికి నేను తీర్మానం తీసుకుంటున్నానని ఎవరైనా అనుకున్నట్లయితే కనుక ప్రార్థన అయిపోయింది సర్వశక్తిమంతుల సర్వోన్నతునికి వందనాలు. లేదు, నా గొంతులో మహిమ లేదు, నా ముఖములో లేకపోతే నాలో ఏ గొప్ప లేదు. కానీ నైనా నీ మాటలో ఈ బ్రతుకులను మార్చి తండ్రిలుగా ముద్ర వేసినట్టు ఓ మహిమ శక్తి దాగి ఉంది. ఈ సత్యమును స్వీకరించి ఈ సత్యమును అంగీకరించి తండ్రులుగా తమ శ్రేష్ఠ జీవితం గడుపులాగిన బిడ్డలను దీవించిన ఆశీర్వదించండి. ఈ శుభవార్తను ఈ సత్యవార్తను అనేక సంఘములకు అనేక యవనస్తులకు తీసుకుని వెళ్ళాలని భారముతో దర్శనముతో ముందుకు వెళ్తున్న తమ్ముడు సుశక్తుడు తన జీవనాంతటిని బలమైన చేతులకు అప్పచెప్తున్నా. నీకోసం నిలబడినటువంటి వాడు, నీకోసం నడిచేటటువంటి పాదములు ఎంతో సుందరములు. ఆ పాదములకు కావలసిన శక్తిని, ఆ పరిచయాలకు కావలసిన ఫలములు మీరు అనుగ్రహించమని ప్రార్థించున్నాం. నీ నామము ఎంతగా హెచ్చింపబడతా ఉంటుందో, నీ నామం ఎంతగా గణపరచబడతా ఉంటుందనైనా అంత గొప్పగా తనను తన పరిచయను తన జీవనాంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యుడనని ముద్రతో నుంచి తిరిగి వెళ్ళలాగిన మీరు సహాయం చేయమని, అబద్ధమును కాల్చివేసి అబద్ధమును హృదయం పెరిగి వేసే సత్యము నేను ధన్యుడనని సత్యమును హృదయంలో నాటి ముద్రించమని మీ పరిశుద్ధాత్మిక సహాయము కాపుదల సదాకాలము ఎప్పటితో పంపించమని యేసు పరిశుద్ధ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. థాంక్యూ. అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు.